ఇప్పుడు ఇక్కడ నిశ్చితార్థం ఉందా లేదా? ముహూర్త గడియకు ఒక్క గడియ మించినా నేను ఈ నిశ్చితార్థం జరిపించడం సమర్థించను. ఆ పైన మీ ఇష్టం. భూమి, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు. నాన్న కాదు నాన్నమ్మా, అదే ఎతుకుతా ఉన్నది. అదే ఎతుకుతా నాన్నమ్మా. పదకొండమ్మా. విరాట్ కావాలని ఇన్నాళ్ళు అది వెంట పడింది. తీరా అన్నీ సెట్ అయ్యాక మనం దాని వెంట పడాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు వెంట పడితే ఏం లాభం? అసలు టైంకి ఎక్కడికి పోయిందో బొత్తిగా బాధ్యత లేని పిల్ల. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లికి పంతుల్ని మంగళ వైద్యాల్ని వెంట పెట్టుకుని దాని వెంట తిరగాల ఏంటి? ఇప్పుడిది జరగకపోతే విరాట్ మళ్ళీ భూమి వెంట పడతాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ముక్తాదేవి గారు, నేనెళ్ళి చూస్తానుండండి, మీరేం కంగారు పడకండి. రండి. నాండి చూడు. సరే పోనీలే, వెళ్ళండి. అటు వెళ్ళి వెతుకు ప్లీజ్, వెతుకువే. టైం అవుతోంది ప్లీజ్. ఈ పిల్ల ఎక్కడ చచ్చిందో ఏంటో. నిశ్చితార్థం మీద నాకున్న శ్రద్ధ ఈ పిల్లకి లేకుండా పోయింది. విరాట్కి నందికకి నిశ్చితార్థం జరిగితే ఇక సిద్ధార్థ భూమిల పెళ్లికి అసలు ఏ అడ్డు ఉండదు. ఎవరు? నందిక, నువ్వా? నీకేం పోయే కాలం వచ్చిందే? ఒళ్ళంతా ఆ బురదేమిటి? ఒంటి మీద గడ్డేమిటి? కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఏమిటి అవతారం? బామ్మగారు, నిశ్చితార్థానికి ఈ తిప్పలన్నీ ఏం చేయమంటారు? ఆ కొండమ్మ నిన్ను పందిగా అంటుంటే ఏమో అనుకున్నాను. నిజంగా నీలో పంది లక్షణాలే ఉన్నాయి. బామ్మగారు ప్లీజ్. లేకపోతే ఏమిటి? పందిలా బురదలో దొర్లొచ్చావు. ఇంకో 5 నిమిషాల్లో ముహూర్తం ఉంది. అసలే మొదటిసారి నిశ్చితార్థం ఆగిపోయినందుకు నీకంటే నాకే దిగులుగా ఉంది.